నేను ఆ బిల్డింగ్లో ఉంటాను, 9th ఫ్లోర్. రేపు ఒక కారు అద్దెకి తీసుకో. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వద్దు. కారు ఏదైనా కొత్త ట్రావెల్స్ చూడు. లైసెన్స్ కావాలి, అడ్వాన్స్ 10,000. ఎల్లుండి మార్నింగ్ 10:30కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న రోడ్లో వెయిట్ చేయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఉప్పెనలో తరలి వచ్చిన సోదర సోదరీమణులకి, పార్టీ అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, జిల్లా నాయకులకి, పత్రికా ప్రతినిధులకి, మీడియా వారికి, పోలీసు సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మీద మీరు ఎంత అసంతృప్తితో ఉన్నారో మాకు బాగా తెలుసు. వాళ్ళు అప్పులు చేస్తే మీరు వడ్డీలు కట్టారు, వాళ్ళు తప్పులు చేస్తే మీరు పన్నులు కట్టారు. అధికార పార్టీ వైఫల్యాన్ని, ఈ జనప్రతినిధులకి, మన ప్రభుత్వానికి మళ్ళీ శివారెడ్డి గారు ఈ వేదిక మించి సంఖమూస్తున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మైనారిటీ, ముఖ్యంగా మహిళల యొక్క ఆశాజ్యోతి మన పార్టీ అధినేత, మన అన్న మంత్రి శివారెడ్డి గారు నాన్నగారి కోసం మీరేం చేస్తారు? ఆ? గట్టిగా అసెంబ్లీకి నిలబడాలి. ఆ. ఇప్పుడు నాన్నగారి గురించి ఏం చేస్తారో చెప్తారు. ఈరోజు నాకు హైదరాబాద్లో 2 హుసేన్ సాగర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ కింద ప్రవహిస్తుంటే, ఒకటి ఇక్కడ ప్రవహిస్తుంది. మీరు ఇలా వేస్తే హీరోలో పుడతారు, మీరు ఓటు వేస్తే నాయకులో పుడతారు. మీరు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. మీ పేరు జనం, అసలు పేరు ప్రభంజనం. అలాంటి మీరు ఇంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అభిమానులు మీరందరూ నాకు తోడుగా ఉండగా నన్నెవరు ఏం చేయలేరు. ఈ ఆఫీస్లో ఉన్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. నన్నెవరు ఏం చేయలేరు. ఇంకా 100 మంది కావాలయ్యా. ఇమీడియట్ గా పంపించండి. కుమార్, నార్త్ బ్లాక్ క్లోజ్ చేయండి.
ముందే 200 మంది పోలీసులు ఉన్నారు. వెనకాల గ్రౌండ్లో 1,00,000 మంది జనం ఉన్నారు. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దిగి రావాలి, లేకపోతే దూకి చావాలి. నీకేం కావాలి? You have only 3 seconds. 1, 2, 3. ఆ పోస్టర్ నా కోసం అంటించారు. నమ్మట్లేదా? 1 మినిట్ చూపిస్తా.